హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి వంటిల్లు. ఈరోజు రెసిపీ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ దోశ ఎలా చేయాలో చూద్దాం. ఇంకా అందులోకి టమాటా కారం కూడా ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నెలో 2 కప్పుల మిల్లెట్స్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని 8 నుంచి 9 గంటలు నానబెట్టుకోవాలి. ఈ మిల్లెట్స్ని కొర్రలని కూడా అంటారు. బియ్యంతో చేసే దోశల కన్నా ఇలా మిల్లెట్స్తో చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక గిన్నెలోకి 1 కప్పు మినపప్పు వేసుకొని 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని 8 నుంచి 9 గంటలు నానబెట్టుకోవాలి. నేను పొట్టు మినపప్పు తీసుకున్నా, మీకు కావాలంటే నార్మల్ మినపప్పు కూడా తీసుకోవచ్చు. పొట్టు మినపప్పు అయితే ఒక 4-5 సార్లు వాష్ చేసుకోండి. మిక్సీ వేసే హాఫ్ అన్ అవర్ ముందు 1 కప్పు అటుకుల్ని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. మనం పిల్లలకు కూడా రైస్తో చేసే దోశ కన్నా ఇలా మిల్లెట్స్ దోశ పెట్టండి, చాలా హెల్త్కి మంచిది. కొర్రలే కాదండి, రాగులతో చేయొచ్చు, ఇంకా జొన్నలతో చేయొచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పు వేసుకొని వాటర్ కొద్దిగా వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న అటుకులు కూడా మనం పిండి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న కొర్రలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొర్రల్ని ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని కూడా అంటారు. ఇది హార్ట్కి మంచిది, ఇమ్యూనిటీకి చాలా మంచిది, ఇంకా వెయిట్ లాస్కి యూస్ అవుతుంది. ఇంకా షుగర్ లెవెల్స్ ఉండేవాళ్ళు ఒక పూట హ్యాపీగా దోశని తినచ్చు. ఇంకా ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిల్లెట్స్ని కూడా ఇదే పిండి గిన్నెలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఎగ్ దోశకి కానీ కారం దోశ ఇంకా పొడి దోశ కూడా చేసుకోవచ్చు. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-6 గంటలు ఫర్మెంట్ చేసుకోవాలి. ఇలా పిండి పొంగుతుంది. దాని తర్వాత మనం అందులో కొద్దిగా ఉప్పు ఇంకా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఇంకా దోశ వేసుకోవడమే. ఇప్పుడు టమాటా కారం ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో ఒక 8 ఎండుమిర్చి, ఒక ఆనియన్, ఇంకా ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఒక 17 వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకా కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే టమాటా కారం రెడీ. ఈ టమాటా కారం ఎగ్ దోశకి చాలా బాగుంటుంది. ఇంకా కారం దోశ చేసుకోవచ్చు. ఈ కారం ఇడ్లీ కూడా బాగుంటుంది. ఇంకా వడకి, పునుగులకి, బోండాలకు కూడా ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటా కారం రెడీ. ఈ టమాటా కారం ఎక్కువ ఆంధ్రాలో ఫేమస్. ఆంధ్రాలో టిఫిన్ షాప్లలో ఇంకా పునుగులు బండి వాటి దగ్గర ఎక్కువ ఇదే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మిల్లెట్ దోశ పిండిని ఇలా దోశలు వేసుకోవాలి. దోశని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గీ వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్కి తిప్పుకొని బాగా ఎర్రగా కాల్చుకొని అంతే, ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే మిల్లెట్ దోశ విత్ టమాటా కారం. మీరేం చేసుకున్నారో నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. వేడి మిల్లెట్ దోశ రెడీ. ఇంకా దీన్ని కారంతో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకా నేను మంచి హెల్తీ రెసిపీస్ మీకోసం నేను ట్రై చేసి పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వెరైటీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ షేర్ చేసుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.